అల్లు అర్జున్ గారి పైన కేసు ఫైల్ అయింది, ఐడియా ఉందా మీకు? అవునవును. సో ఇప్పుడు రేవతి అనే లేడీ అయితే చనిపోవడం జరిగింది కదా అవును. ఆ సంధ్య థియేటర్ దగ్గర. అవును. సో దానికి డొనేషన్ లాగా అల్లు అర్జున్ గారు 25 lakhs అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కొందరు అయితే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఒక ప్రాణం విలువ 25 lakhs అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే అన్న సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ పెట్టిండు ఒకటి, అది అది నాకు కొద్దిగా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతో ఇంతో సాయం చేసిన తెలియకుండా అంటే 25 lakhs ఇవ్వడం, బయటికి లీకేజ్ చేయడం అనేది చాలా తప్పు. నువ్వు ఇంటికి వెళ్ళి మీకు అండగా ఉంటా అని ఒక భరోసా ఇస్తే అది సో హ్యాపీ. నువ్వు ఇట్లా పబ్లిక్లో 25 lakhs ఇచ్చిన అది అనేది చాలా తప్పు. నువ్వు అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళ బాధ తెలుసుకొని వాళ్ళకి అంతో ఇంతో సాయం చేసి వచ్చింటే అది వేరే ఉంటుండే. ఈయన 25 lakhs ఇచ్చినాం అనేది అది చాలా తప్పమ్మ. ఇంకోటి ఏంటంటే హీరో గారు రావడం గిట్ట చాలా తప్పు. అటువంటి టైంలో ఇక్కడ జూబ్లీస్లో, బంజారాయిస్లో థియేటర్స్ లేవు అనకుండా అక్కడికి వెళ్ళాలని మేజర్ కారణం ఏంది అతను ఆ టైంలో వెళ్ళడం చాలా తప్పు. అంత క్రౌడ్ ఉన్నది గిట, నువ్వు అంతమంది జనాలు ఉన్నా గిట నువ్వు వెళ్ళినావు అంటే ఆయన వల్లనే. ఇప్పుడు ఆయన వచ్చిన వల్లనే ఈమె చనిపోవడం జరిగింది. ఆయన రాకపోతే సో హ్యాపీ, అందరు హ్యాపీగా ఉంటాడు కదా. ఆయన వచ్చిందనే ఈమె చనిపోయింది కదా. ఈ తొక్కులాట్ల ఈ యూత్ ఫ్యాన్స్ ఉండాలి, కాదంటే అభిమానం ఉండాలి, ఎంతవరకు అంతవరకే ఉండాలి. మీ ప్రాణాలు తీసే అభిమానం ఎందుకమ్మా? అభిమానం ఇటువంటి అభిమానం ఉంటే ఫ్లెక్సీ కట్టు, పూలదండ వేయి, పాలాభిషేకాలు చేయి, అన్నదానం చేయి, ఇంకా వేరే ఏమైనా చేయి, ఒప్పుకుంటారు. కానీ ప్రాణం తీసే అభిమానం ఏం అభిమానం అమ్మా? ఇంకోటి పబ్లిక్లో పెట్టడం ఇటువంటి 25 lakhs అది చాలా తప్పు. ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకి సాయం చేసి వాళ్ళకి అండగా ఉంటా, మీకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా అంటే అది వేరే ఉంటుండే. నువ్వు పబ్లిక్లో నేను 25 lakhs ఇచ్చిన అంటే అది చాలా తప్పు, అందరు ట్రోల్ చేస్తారు. సో అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పదవిలో ఉన్నారు. ఎంత కాదన్నా కూడా అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఫ్యామిలీ కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఫ్యామిలీకి ఏమైనా ఆదుకునే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేమమ్మా. అంటే పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నారు. అంటే ఈ విషయం తెలిసిన గిట బిజీగా ఉన్నారు. అక్కడక్కడ రాజకీయాలు అక్కడక్కడ ఎన్నో జరుగుతున్నాయి. అక్కడ లడ్డు ఇష్యూ అని ఇంకొకటి చాలా ఉన్నాయి. అందు గురించి ఆయన వెళ్ళకపోవచ్చు, రాకపోవచ్చు. ఇక్కడికి వస్తే హ్యాపీ. వాళ్ళకు వస్తే పవన్ కళ్యాణ్ అన్న వస్తే ఇట్లా 25 lakhs ఇచ్చిన ఇవి కావు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మీకు సమస్య ఏంది అవన్నీ తెలుసుకొని ఇచ్చేది పవన్ కళ్యాణ్ అన్న. అటువంటి భరోసా ఇస్తాడు పవన్ కళ్యాణ్. అంటే ఎట్లా అంటే అన్న భరోసా ఇస్తాడు, నేను అండగా ఉంటా, నీకు ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను అండగా ఉంటా అంటాడు. అటువంటి పవన్ కళ్యాణ్ అన్న ఈ 25 lakhs అసలు చాలా పబ్లిక్లో చెప్పుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి అంతో ఇంతో సాయం చేస్తే బాగుంటుంది. కానీ పబ్లిక్లో 25 lakhs ఇచ్చిన అంటే ఎవరైనా ట్రోల్ చేస్తారు. ఎవరైనా ఎటువంటిది ఏంది అంటే ప్రాణం విలువ 25 lakhs, 1 కోటి రూపాయల, 2 కోట్ల అని ఇష్టానుసారంగా చేస్తారు. వాళ్ళకి భరోసా అనేది ఇవ్వాలి. అది ఇవ్వకుండా పబ్లిక్లో 25 lakhs తప్పది.